నేను నా ప్రతి ఇంటర్వ్యూలో ఏదో విధంగా ఆర్జీవిది పవన్ కళ్యాణ్ టాపిక్ వస్తుందని నాకు పెద్ద కంప్లైంట్ నాకు. బట్ అనుకోకుండా మీ దాంట్లో కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్కి మీరు పెద్ద ఫ్యాన్ అంటగా, ఎంత తీయొద్దనుకున్నా టాపిక్ వస్తుంది. అది దానికి నేనేం చేయలేను. మనుషులు అలాంటి వాళ్ళండి, మీకు అక్కడే అర్థమైపోవాలి. నేనండి చాలా మంది ఫ్యాన్స్, నేను బాగా ఫ్యాన్ అండి. అంటే పిచ్చి ఉండేది ఒక టైంలో పవన్ కళ్యాణ్ అంటే. బద్రి, తమ్ముడు, ఆ టైంలో ఖుషి, అంతెందుకు ఖుషి సినిమా వచ్చినప్పుడు అందులో ఆయనకు ఒక కారు ఉంటుంది, రెడ్ కలర్ మ్యాటిస్ కార్. అదే టైంలో మా డాడీ ఎప్పటి నుంచో కారు కావాలి, నాకు కారు కావాలంటే సరే కొనుక్కోరా, ఏ కారు కావాలి కొనుక్కో అంటే టక్కు నేను ఫస్ట్ రెడ్ మ్యాటిస్ అని అది కొనేసాను. ఎందుకు ఈ కారు ఎందుకు కొనుక్కుంటాడు మా ఆయనకి అర్థం కాలేదు అప్పుడు దాకా. ఆయన ఏంటంటే మా హీరో అదే ఆ కారు, ఆ కారు వేరు ఈ కారు వేరు కదా, అంటే కలర్ ఒకటే మోడల్ ఒకటే కదా, అక్కడితో సంతృప్తి పడదాం. అయితే మొన్న అత్తారండి దారేది వస్తే ఏంట్రా కొంటావు మరి డాడీ, అందులో అన్ని బెంచులే కదా బాబు, దండ పెడతా, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు కొనిచ్చా కాబట్టి కొన్నాం, ఇప్పుడు నేను కొనుక్కోవాలి కదా, నా వల్ల కాదు. ఇప్పుడు అలా చూద్దాం బాగానే ఉంది. చెప్పారు ఆయనకి? మా అమ్మ అడుగుతుంటుంది, చెప్పేవానికి ఆయన అంటే పిచ్చి అని చెప్పేవాడిని. చెప్పలేదమ్మా, పిచ్చి అప్పుడు ఉండేది. ఇప్పుడు అంటే ఇప్పుడు నార్మల్ గ్రౌండ్స్, అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అనేది కొంచెం ఏదో ఉంటుంది కదా, ఫ్రైడే రాగానే కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాలి. ఒక టైంలో గ్యాంగ్ లీడర్ టైంలో చిరంజీవి అంటే అసలు నాకు పిచ్చి అనమాట. గ్యాంగ్ లీడర్ సినిమాకి లక్ష్మీకళ థియేటర్లో తల్లు కూడా తిన్నాను నేను. ఒక 2-3 నేను అప్పుడు 9th క్లాస్ ఏదో చదువుతున్నాను అనుకుంటా. థమ్సప్లు, రెడ్ థమ్సప్లు ఇలా కొట్టేస్తే అందరూ పడితే దబ్బ బాగారు. ఏంట్రా మా అక్క వాళ్ళందరితో వెళ్ళా, అది లైన్ లేడీస్ లైన్ లోపలికి దూరిపోయి ఇలా అంటే ఏదో పిచ్చి పిచ్చి చేసేవాడిని. రంగీలా సినిమా కూడా అంతే, దేవి థియేటర్లో గ్రిల్ ఉంటుంది కదా దేవికి, ఆ గ్రిల్ పట్టుకొని పాకేసుకుంటూ టికెట్ల కోసం ఎన్నిసార్లు అండి. ప్రతిసారి నేను ఏది హాయిరామ పాట వరకు చూడటం, సినిమా ఆ సినిమా అవగానే వచ్చాడు. ఇప్పుడంటే యూట్యూబ్ హాయిరామ అని కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు అప్పుడు లేదు కదా, ఆ పాట కోసం సినిమా అంతా భరించాలి, అలా ఉండేది. అట్లా ఉండేది. అంటే పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. సో బేసిక్గా చిరంజీవి ఇష్టమే. చిరంజీవి గారు అందరూ అండి, అంటే నాకు ఎవరు బాగా చేస్తున్నా భలే అనిపించేస్తుంటారు అసలు. అక్కడి నుంచే పుట్టింది నేను యాక్టర్ అవ్వాలని కోరిక. కానీ వెంకటేష్ గారికి కూడా కొన్ని సినిమాలు చూస్తుంది భలే అనిపిస్తుంది, అబ్బాయి ఏం చేస్తాడు బాబు అని. అండ్ మీరు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాలు ఇప్పుడు అంటే సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ గోపాల చేశారు రెండు కదా. ఇప్పుడు త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ ఆయనతో చేస్తున్నారు ఇప్పుడు, మరి దానికైనా ట్రై చేస్తున్నారా? ఆల్రెడీ అదే త్రివిక్రమ్ గారు ఇప్పుడు దాకా చేయలేదు కాబట్టి చేయలేదు కదా మీరు. ఇప్పుడు డాలీ ఆయనది కళ్యాణ్ గారిది చేస్తున్నాం, అది కూడా కాటం రైడ్ అది కూడా చేస్తున్నాం. త్రివిక్రమ్ గారిది ట్రై చేయాలి అది. అండ్ పూరి జగన్నాథ్ గారిది కూడా చేయలేదు. త్రివిక్రమ్ గారిని అంతకుముందు కలిసే ఉంటాడు 3 సార్లు జనరల్గా. అంటే ఒకసారి జనరల్గా కలిసాం, చేద్దాం నెక్స్ట్ ఫిల్మ్ అని అన్నట్టే అన్నారు. ఓకే, చూడాలి ఈ సినిమా ఏమవుద్దనేది. ఓకే. పూరి జగన్నాథ్ గారిని కూడా రాము గారే చెప్పారు, వెళ్ళి కలవండి నేను చెప్తానని చెప్పి. 2-3 సార్లు ఆయన చెప్పాకే వెళ్ళి కలిసాం. కానీ ఏంటో థింగ్స్ డిడ్ంట్ గో ఫార్వర్డ్. ఆ తర్వాత ప్రతిసారి కలుస్తాం సార్ నేను అంటే మేము ప్రాబ్లీ సినిమాకి ముందు కంటే ఆ మధ్యలో గ్యాప్ వచ్చే టైంలో కలుస్తున్నట్టు వాళ్ళే, అట్లా సెట్ అవ్వట్లా. సినిమా ముందంటే ఇన్స్టెంట్గా అయిపోతుంటాయి కొన్ని. అదే. Hi, you are watching iDream Media. please subscribe for more videos.